ఒక్క మాట, ప్రభు మనందు నిలిచున్నాడంటే అసాధారణమైన కార్యములు కూడా సుసాధ్యములుగా మార్చేస్తాడంతే. హల్లెలూయా. ఎస్తేరు వెళ్ళి రాజుగారి ముందు నిలబడింది. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఆమెకు నో ఎంట్రీ. ఆమెన్. ఒక్కసారి రాజుగారు పిలుస్తాడంతే, మళ్ళీ మళ్ళీ పట్టించుకోడైనా, ఎందుకంటే ఆయన రాజు కాబట్టి. హల్లెలూయా. ఆయన దండం ఒక్కసారి ఇట్లా చూపిస్తాడు అంతే. ఆ చూపించినప్పుడు వాళ్ళు ఆ రోజు సెలెక్టెడ్ అంతే. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? నెక్స్ట్ టైం చాలా ఎమర్జెన్సీ ఉంది కాబట్టి దేవుని ప్రజల కొరకు, వారికి శిక్ష తప్పించబడ్డాని కోసం తన ప్రాణం పోయినా పర్లేదన్నట్టు ఆమెన్ ఒక తెంపు కలిగి, విశ్వాసం కలిగి నిలుచుకుంది. ప్రభు కోసం, ప్రభు ప్రజల కోసం నిలబడింది. నిలబడినందుకు ఏమైందో తెలుసా? ఎంతోమంది అక్కడ ఉన్న ఈ రాజుగారి కళ్ళు మాత్రం ఆమె మీదనే పడ్డాయి. దండం ఆటోమేటిక్గా ఆమె వైపే చాచాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె ప్రభు ప్రజల కోసం నిలిచింది కాబట్టి. ఆమేన్. మనము కూడా ప్రభు కొరకు నిలబడితే ప్రభు మనతో. హల్లెలూయా. అసలు ఇక నీకు అసాధ్యమైనది ఏముండదు. ఆమేన్. ఆయన్నే నీతో వస్తే ఇంకేముందయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కట్నాలు ఇంత ఇచ్చి ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి? ఏం అవసరం లే. ఆమేన్. హల్లెలూయా. నిన్ను చూశాగానే ఫ్రీగా చేసుకోవాలనిపిస్తుందట. ఎందుకు? ఆయన నీ యందు నిలిచి ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి రెండవ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనం నిలిచి ఉంటే ప్రభు మన యందు నిలిచి ఉంటాడు. ఇప్పుడు ప్రభు మన యందు నిలిచున్నాడు అనుకో, మూడవ ఆశీర్వాదం ఏంటంటే మనము బహుగా ఫలిస్తాం. ఏమవుతాం మనము? చెప్పాలందరూ కూడా. ఇంకొకసారి, ఇంకొక మారు. ఎంతగా ఫలిస్తామంటే మన ఫలము నిలిచి ఉన్నంతగా మనం ఫలిస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు ఫలాలతోనే కనబడుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ద్రాక్షవల్లితో మనం అంటుకట్టబడ్డాం కాబట్టి ద్రాక్షవల్లిలో ఉన్న సారం అంతా మనలోనికి వచ్చింది కాబట్టి తీగలమైన మనము ఏమవుతాము? ఫలించడం ప్రారంభిస్తాం. ఎంతగా ఫలిస్తామంటే ఆ ఫలము నిలిచి ఉన్నంతగా మనం ఫలిస్తాం. హల్లెలూయా. నీవు నిలిచి ఉండడమే కాదు, నీలో ఉన్న ఫలాలు కూడా నిలిచి ఉండి అంతగా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. హల్లెలూయా. గలతీ 5:22లో ఉన్న ఫలాలన్నీ నీలో కనబడతా ఉంటాయి. ఆమేన్. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆమేన్. హల్లెలూయా. ఈ ఫలాలన్నీ నీలో కనబడుతుంటాయి. ఈ ఫలాలన్నిట్లో నువ్వు నిలిచి ఉంటావు. హల్లెలూయా. ప్రేమను కొట్టడానికి కొంతమంది వస్తారు, నీ విశ్వాసాన్ని కొట్టడానికి కొంతమంది వస్తారు. ఆమె నీ ఆశ విగ్రహాన్ని కొట్టడానికి కొంతమంది వస్తారు, నీ సాత్వికాన్ని కొట్టడానికి వస్తారు. ఇవన్నీ కొట్టడానికి వచ్చినా నువ్వు మాత్రం ఎట్లుంటావు తెలుసా? నిలబడే ఉంటావు, నిలిచే ఉంటావు. ఎందుకు? నువ్వు ప్రభుని యందు నిలిచి ఉన్నాడు కాబట్టి. నువ్వు ఏమై ఉన్నావు? ఫలించడి కొమ్మవై ఉన్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీని డిస్టర్బెన్స్ చేయలేకపోతున్నాం అని సైతాన్ రాజ్యంలో బాధలు పడుతుంటాయి అన్నీ. మనం కాదు బాధపడవలసింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేను ఏమై ఉన్నాం తెలుసా? ఫలించే వారమై ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే ఫలించిన మనం, ఆ ఫలం మనం తినం, మన ఫలము అనేకులు తింటారు. హల్లెలూయా. నువ్వు ఫలిస్తే కదా నీ ఫలము నీకు కాదు అనేకులకు ఆ ఫలం. ప్రైజ్ లార్డ్. నీ ప్రేమ నీకు కాదు అనేకులకు. అందుకంటాడు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి అన్నాడు. అంటే నిన్ను ప్రేమించుకున్నట్టే ఇప్పుడు ఈ ప్రేమను ఏం చేయాలా? పొరుగువాని ఎడలా కనుపరచాలా. దేవునికి స్తోత్రం. సో మొట్టమొదటిగా నీవు ఆయన యందు, ఆయన మాట యందు నిలిచి ఉంటే నీకు కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, మొట్టమొదటిగా చెప్పాలా? ఆమేన్. నీవు పవిత్రుడవై అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆయన నీ యందు
నిలిచి ఉంటాడు. మూడవదిగా నీవు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. ఎంతగా ఫలిస్తావు? ఆమేన్, హల్లెలూయా. బహుగా ఫలించడముతో పాటు నీ ఫలము నిలిచి ఉన్నంతగా నువ్వు ఫలిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రభువును నమ్ముకున్న బిడ్డలము, ప్రభువును ఆశ్రయించిన బిడ్డలము, ప్రభువునందు నిలిచిన బిడ్డలం. మనని ఎవరైనా చూశారనుకో, 50 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినా మనం అట్లనే కనబడాల. 100 సంవత్సరాలకు వచ్చి చూసినా, 150 సంవత్సరాలకు వచ్చి చూసినా, 180 సంవత్సరాలకు వచ్చి చూసినా, అంటే లాస్ట్ అదే 180. ఆమేన్. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. అది 70, 60, 70 కాదు, 180. దేవునికి స్తోత్రం. ఆయుష్కాలం అంటే హల్లెలూయా. ఒకటి ఎలా కనబడాలా? ఎదుటోడొచ్చి అడగాల, ఏమని? అప్పుడు చూసినట్టే ఇప్పుడు కూడా మీరు అట్లనే ఉన్నారు, ఏం మార్పు లేదు అని వాళ్ళు మిమ్మల్ని అడగాల. అట్లా అడిగినప్పుడు మేము ఏమనాలా? అవునండి, రోజు డైట్ తీసుకుంటున్నాం అనొద్దు, రోజు జిమ్ము పోతున్నాం అనొద్దు. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు నిన్న నేడు తరతరములు ఒకే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆమేన్. సో ఆయనలో మార్పు లేదు, నాలో కూడా మార్పు ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు బాగా ఎక్కువగా ప్రార్థన చేసినావు అనుకో, అరే వీడు ఈరోజు బాగా నాతో ఎక్కువసేపు కూర్చున్నాడు, బాగా ప్రార్థన చేశాడు, వీనికి అన్నీ ఇచ్చేస్తానని దేవుడు ఇయ్యాడు. ఒకరోజు అసలే ప్రార్థన చేయలేదు అనుకో, ఒరే వీడు ఈరోజు నాతో మాట్లాడలేదు, ప్రార్థన చేయలేదు, కాబట్టి వీని దగ్గర ఉండి అన్నీ తీసేసుకోవాలరా అని తీసుకోడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అందుకే కొంతమంది అంటాడు, వాడి సంతోషం వచ్చినా తట్టుకోలేడు, బాధ వచ్చినా, సంతోషం వస్తే వాడిని పట్టుకోలేమంట, బాధ వచ్చినా. దేవుడు అట్లుంటాడు కాదు, ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. సో ఆయన ఎందు నిలుచున్న మనం కూడా ఎప్పుడు చెప్పాలందరూ కూడా ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. నీవు ప్రభువునందు నిలిచి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు నీ ఫలము నిలిచి ఉంటుంది. దాని తర్వాత చూడండి 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఆమేన్. ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఇష్టమైన ఇస్తాడంట. ఈరోజు ఎన్నో ఉన్నాయి ఇష్టమైనవి, కానీ ఒక్కటి కూడా మన మీదకు రావడంలే. ఆమేన్. ఇంకా నాకేం ఉండవేమన్నా, నా జీవితం ఇంతేనేమో, అయిపోయింది నా దీపము ఆరిపోయిందన్నో. హల్లెలూయా. కాదట, ఏమంటున్నాడు? మీరు నా యందు నిలిచి ఉన్నారనుకో, మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి. హల్లెలూయా. నాయనా నాయనా అని అడిగితే నాయన ఇస్తాడా ఇయ్యడా? ఆమేన్, హల్లెలూయా. నా బిడ్డ నా కొడుకు ఇష్టపడ్డాడరా అని ఆమెను ఏదైనా చేసి ఇస్తారు. హల్లెలూయా. మరి శరీర సంబంధమైన తల్లిదండ్రులకే అంత ఉంటే మరి నీ ఆత్మను నిన్ను నన్ను కలగజేసిన తండ్రికి ఆమేన్, హల్లెలూయా, మన ఎడల ఎంత వాత్సల్యం ఎంత ప్రేమ ఉంటుందో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శరీర సంబంధమైన తల్లిదండ్రులు పోలికలు పుట్టినందుకే వాళ్ళు అన్ని ముద్దులు పెడుతున్నారు. పిల్లలు ఎందుకు ముద్దులు పెడతారు? వాడు వాని పోలికలాగా ఉంటాడు కాబట్టి. వీడికి అచ్చం నా కళ్ళు వచ్చినాయి, అచ్చం నా హల్లెలూయా. కొంచెం పోలిక తేడా వచ్చిందనుకో, నాలుక మడిసి వీడు అంతే అమ్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పోలికలో ఉన్నోళ్ళకే అంత ప్రేమ అంత ఉంటే ఆమేన్, హల్లెలూయా. స్వారూప్యములో ఆమేన్, ఆయన పోలికలో అంటే
ఆయన నీలో నాలో చూసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నన్ను ఆయనలో చూసుకున్నాడు. యేసుప్రభు ఎట్లుంటాడంటే నీలాగా నాలాగానే ఉంటాడు. అవును, అందుకే సైతాన్ గాని కుళ్ళు మాలాగా ఇట్లా రాలేదు వీళ్ళని. హల్లెలూయా. నిన్ను నన్ను చూసుకున్నప్పుడు ఎవరిని చూసుకుంటాడు? ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు అద్దంలో ఇట్లా చూసుకుంటే ఎవరు కనబడతారు? పక్కనోడు కనబడతాడా? నీ ముఖం నీకే కనబడుతుంది. నీ ముఖం నీకే కనబడినప్పుడు ఏమనిపిస్తుంది? ఎట్లున్నాడు అంటావా? ఎప్పుడైనా తిట్టుకున్నావా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకే ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆమేన్. చూడడానికి చూడవల్లని వాడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, ఆమేన్. యెషయా 53లో చూస్తే స్వరూపము లేనివాడుగా, ఆమేన్, ఆయన చెక్కబడ్డాడట, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, ఈరోబడ్డాడు, దూషింపబడ్డాడు, నిందింపబడ్డాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? పోయిన పోలికను తిరిగి కలగజేయడానికి దేవుని బిడ్డ. హల్లెలూయా. అప్పుడు నేల మట్టితో తీసి ఒక బొమ్మను చేశాడు, కానీ కలవరిలో తన రక్తంతోటి నిన్ను నన్ను కడిగాడు దేవుని బిడ్డ. ఆమేన్. అందుకే మనం పవిత్రులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఎవరి పోలిక? ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటాను, ఎవరిని మనం తిట్టొద్దు. ఆమేన్. ముఖం చూడు, ముఖం చూడు. సృష్టికర్తను తిడుతున్నావు నువ్వు. ఆమేన్. గదము కూడా అంట, గదము కూడా చాట సోళ్ళోడా. పూరే గద్దముక్కు ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు, నీకేం బాధ? చాట సోవులు ఉండాలని మెల్లకన్నోడా, ఆయనకి ఇష్టం మెల్లకన్ను. నీకు మెల్లకన్ను ఉంటే ఆయన చూడాలనుకున్నాడు. హల్లెలూయా. ఆయనకు ప్రేమగా చేసుకున్నాడు. నల్లనగో, తెల్లనగో, పొర్రనగో, పొట్టనగనో. నువ్వు ఎవరు పేర్లు పెట్టడానికి? ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. అన్నా, నాకు ఈ కన్ను కొంచెం మంచిగా ఉంటేనా చెప్పేటోని అంటే, అందుకే దేవుడు ఆ కన్ను అట్లా ఇచ్చినాడు. అన్నా, నేను కొంచెం హైట్ ఉంటే ఒక్కొక్కని కథ, అందుకే నీకు అది ఇచ్చాడు. ఆమేన్. సో నువ్వు హెచ్చిపోకుండా ఉన్నట్లు నీ అవయములలో కూడా భాగాలలో కొన్ని మార్పులు చేశాడు దేవుడు. సో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పు. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య పొట్టుకున్నాడని ఆ ఇంటికి పోకుండా ఉన్నాడా ప్రభు? ఆమేన్, హల్లెలూయా. వాడు పొట్టివాడై ఉన్నందున అని భలే రాశాడు కదా లూకాసు వార్త 19లో. మేడి చెట్టు ఎక్కాడంట. అలే, నువ్వు చెట్లు ఎక్కుతావరా నన్ను చూడడానికి? మీ ఇంటికి రానన్నాడా? ఆమేన్. వాడి ఆకలిని చూశాడు, వాని ఆశను చూశాడు, వాని కోరికను చూశాడు, వాని తృష్ణను చూశాడు, వాని ప్రయాసను చూశాడు. అందుకే ముందుకు దాటకుండా అక్కడ నిలబడి అన్నాడు, జక్కయ్య కిందికి దిగిరా. హల్లెలూయా. నేడు నేను ఇంట్లో ఉండవలసింది అన్నాడు. పిలవకుండా వస్తాడు ఈయన ఒక ఆయన. ఆమేన్. వాళ్ళు పిలిచినా వస్తలేరు, ఈయన పిలవకుండానే వస్తాడు. హల్లెలూయా. ఆమె రాత్రంతా భజన పెట్టి పిలిచినా రాలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు భజనలు అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా అంటే చాలా, ఏం చెప్పు అంటాడు ఆయన. హల్లెలూయా. అంత అందుబాటులో ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనం కలిగి మనం ఏం చేస్తున్నాం? అన్యుల్లాగా, లోకస్తుల్లాగా, అజ్ఞానులాగా సంచారాలు చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. నాయందు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి. ఆమేన్, హల్లెలూయా. ఏలియా సీనియర్ పాస్టర్, ఎలీషా ఇంకా పాస్టర్గా అభిషేకించబడ్డాడు, కానీ ఇంకా ముందుకు పోలే, ఈజ్ ఎ జూనియర్. ఆమేన్. ఇప్పుడు ఏలియా ఎత్తబడే సమయం వచ్చింది. ఏం సమయం వచ్చింది? దేవునికి స్తోత్రం. ఎలీషాకు ఆ విషయము అక్కడ ఉన్న ప్రవక్తలు చెప్పారు. కొంతమంది, అయ్యా మీ గురువు ఎత్తబడబోతున్నాడట, మరి ఏంటి పరిస్థితి అంటే, మీరు ఉండండిరా నాకు తెలుసులే అన్నాడు ఈయన.
అని ఏలియా గారు మీరు ఎప్పుడు పోతున్నారో కొంచెం పోయేటప్పుడు ఆ వీలునామా మీద 4 సంతకాలు పెట్టిపోండి, ఆ ట్రస్ట్ నా మీద రాసిపోండి, సొసైటీ నా మీద చెప్పిపోండి, కొంచెం రాజులకు నా గురించి రికమెండేషన్ ఇచ్చిపోండి, ఆ రాజు పక్కన ఒక పిల్ల చీర నాకు వేసిపోండి. ఇటువంటి ఏం అడగలే. అతడు వెనకనే ఉన్నాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడంట. ఏం మాట అది? అంటే నీళ్లు పోసినది కూడా పరిశుద్ధాత్ముడు రాసి పెట్టాడంటే నువ్వు దైవ సేవకులకు నీళ్లు పోసే విషయంలో కూడా చాలా ఉంటాయి లోపల ఆశీర్వాదాలు. అక్కడ ఉన్నాయి, నీళ్ళు కడుక్కోపో, అది కాదు. ఇట్ సంథింగ్ డిఫరెంట్ ఉంది ఇక్కడ. ఆత్మీయ పాఠాలు. ఆమేన్, హల్లెలూయా. సో ఏలియా ఎక్కడికి వెళ్తున్నా ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. ఎలీషా ఏలియా అతన్ని నివారణ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు టైం వచ్చింది, ఇంకా నేను వెళ్ళిపోతానని చెప్పి, నువ్వు ఇక్కడ నిలిచుండు గిల్గాలో, ఇక్కడ నిలిచుండు ఎరికోలో, ఇక్కడ నిలిచుండు యోర్దాను దగ్గర, ఇక్కడ నిలిచుండు అంటా ఉంటే ఈయన ఏమంటాడు తెలుసా? యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టా, నేను నీతోనే ఉంటా అని చెప్పి ఆయన వెనకనే పోతా ఉంటే లాస్ట్కి ఆయన అడిగేశాడు, నీకేం కావాలా? ఎందుకు నన్ను ఇంత వెంటబడుతున్నావు? వాట్ ఈజ్ యువర్ డిజైర్ మ్యాన్? ఏం కావాలా? నీకు ఇష్టమైనది ఏంటి చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన శ్రేష్టమైనది అడిగాడు. ఏమన్నాడు? నీ మీద ఉన్న అభిషేకంలో నాకు 2 పాళ్ళు కావాలా. ఐ నీడ్ డబుల్ అనాయింటింగ్ అన్నాడు. నాకు 2 అంతల అభిషేకము కావాలి అన్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఏలియా ఏమన్నాడు తెలుసా? ఇది బహు కష్టమైనది అని ఇయ్యనని చెప్పలే. వాడు ఇష్టపడ్డాడు. ఏమో ఇష్టపడ్డాడు? అభిషేకాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి మాట్లాడుతున్న ఆ క్షణములోనే అగ్నిరథాలు దిగి వచ్చాయి కిందికి. ఈయన అగ్ని రథం మీదకి ఎక్కాడు. అద్భుతం ఏంటంటే ఆ రథములో నుంచి ఆ దుప్పటిని పడేసి వెళ్ళిపోయాడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెత్తి మీద చేయబెట్టడమో ఇంకా లేకపోతే ఏవేవో అల్లాడించడమో నూనె ఏమీ లేదు, దుప్పటి వేసి వెళ్ళిపోయాడు. ఒక గొప్ప మర్మం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే ఏలియా ఆ దుప్పటి ఆ చెమట ఉంటుంది, దాంట్లో ఎన్నో ప్రయాణాలు ఉంటాయి, ఎంతో అభిషేకం ఉంటుంది అని అంటారు. నేనేమంటానంటే ఆ దుప్పటి ఎక్కడి నుంచి పడ్డదో తెలుసా? ఆ దుప్పటి ఎక్కడి నుంచి ఎలీషా మీదకి వచ్చి పడ్డదో తెలుసా? అగ్నిలో నుండి బయటకు వచ్చి పడ్డదే. దేవుని బిడ్డలారా, ఓ షాబా రాబా లాతో రోబో సెకండే రే. థ్యాంక్ యూ జీసస్. మనను దేవుడు ఎప్పుడు ఫైర్ బ్రాండ్స్గా చేయాలని ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే 7 కాదు 14 అద్భుతాలు జరిగినాయి. కారణం ఏంటో తెలుసా? ఈ దుప్పటి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమేన్. అగ్ని రథములపై నుంచి కిందికి దిగింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్ల బాప్తిసం అందరం తీసుకున్నాం, నీళ్ల బాప్తిసం అందరం పొందుకున్నాం, అందును బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు మనకు నీళ్ల బాప్తిసముతో ఆత్మీయ జీవితం ఆగిపోవడానికి వీల్లేదు. నీళ్ల బాప్తిసముతో సరి చేసుకోవడానికి వీల్లేదు. నీళ్ల బాప్తిసంతో అమ్మయ్య అనడానికి వీల్లేదు. నీళ్ల బాప్తిసంతో అమ్మ పరలోక రాజ్యంలో నా పేరు ఎక్కింది, జీవ గ్రంథంలో నా పేరు ఎక్కింది, పరలోకానికి నాకు టికెట్ దొరికింది, పరలోకంలో నాకు నివాసాలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం అని చెప్పడానికి వీల్లేదు. కానీ మనము అడగవలసింది, మనము కోరుకోవలసింది ఏంటంటే, ప్రభువా అగ్ని బాప్తిసం మాకు కావాలి ప్రభువా. We want a fire baptism, Lord. Hallelujah. దానికోసం వేదన పడుతుండాలి ఎప్పుడు, దానికోసం ఏడుస్తుండాలి ఎప్పుడు, ఆ మంట కోసమే మనం ఉండాలా. అందుకే అంటాడు యేసు ప్రభు, ఎవరైతే తండ్రిని పరిశుద్ధాత్మను అడుగుతారో వారికి నిశ్చయముగా ఇస్తాడట. ఆమేన్. మనకిష్టమైంది ఏమై ఉండాలా?
పరిశుద్ధాత్ముడై ఉండాలి. ఆయనను అడగాల, నాకు ఆయన కావాలయ్యా అని అడగాల. ఆమెన్. ఎంతమంది అడుగుతున్నారు అది? ఉదయాన్నే లేస్తానని ఆత్మతో నన్ను నింపునాయనా అని ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు? ఆమెన్. నీ అగ్నితో నన్ను నింపునాయనా అని ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు? హల్లెలూయా. ఉదయాన్నే ప్రభా బువ్వలు కావాలి, బువ్వలు నాయన, 3 పూటలు బువ్వలు. ఆమెన్. అనుదిన ఆహారం మాకు దయచేయను, నా బువ్వ ఉంటే చాలు. అది కాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్నారు. మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ప్రజలు నిశ్చయముగా ఇస్తాడట. హల్లెలూయా. దాని తర్వాత చూడండి ఇంకా గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. 9వ వచనం, 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిలిచి ఉంటే ఫలిస్తావట. ఫలిస్తే ఏమవుతుంది? తండ్రి మహిమపరచబడతాడు. ఎవరు మహిమపరచబడతారు? ఆమేన్. నీవు నిలిచి ఉంటే తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచితనం వెల్లడి చేయబడుతుంది. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. పరలోకంలో ఎటువంటి మంచితనం ఉందో భూమి మీద ఆ మంచితనం అంతా వెల్లడి చేయబడుతుంది. ఎవరి ద్వారా అంటే నీ ద్వారా, నా ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడు అనేవాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కానన్నా మీలో ఆ దేవుణ్ణి చూస్తున్నాం. ఆ దేవుడు అనేవాడు ఎట్లుంటాడో తెలియదు కానమ్మా మీలో ఆ దేవుణ్ణి చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మహిమపరుస్తున్నాం తండ్రిని. హల్లెలూయా. సాతానుగాడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడని అన్నారనుకో, అది సైతానుగానికి ఆ ఘనత తెస్తుంది అనమాట. హల్లెలూయా. సో ఈరోజు నీవు ప్రభునందు నిలిచి ఉంటే నీ తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు ప్రభునందు నిలిచి ఉంటే నీ తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడు. మహిమా మహిమా అని పాడుకుంటే సరిపోదు. నీ ద్వారా ఆయన మహిమ పరచబడాలా. నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా, నీ విశ్వాసము ద్వారా, నీ ఓపిక ద్వారా, నీ యొక్క పట్టుదల ద్వారా నీ తండ్రి ఏం కావాలా? మహిమపరచబడాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఆమేన్ కష్టాలలో నేను ఉన్నానని. గొప్ప విషయం చెప్తున్నాను. ఆ కష్టాల్లో నీ స్నేహితుడు కూడా నీతో ఉన్నాడు. బాధల్లో ఉన్నాను అనుకుంటున్నావు, నీ బాధల్లో ఆ స్నేహితుడు నీతో ఉన్నాడు. కన్నీళ్ల మధ్యలో నేను ఉన్నాను అనుకుంటున్నావు, ఆ కన్నీళ్ల మధ్యలో ఆ స్నేహితుడు నీతో ఉంటున్నాడు. రోగగ్రస్తుడిగా, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాను అనుకుంటున్నావు, ఆ రోగముల మధ్యలో, ఆ వ్యాధుల మధ్యలో నీ స్నేహితుడు నీతోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన వీడవాడు. హల్లెలూయా. నీవు ఆయనందు నిలిచి ఉండడం నేర్చుకో, అంతే. ఆయనతో అంటు కట్టబడి ఉండడం నేర్చుకో, అంతే. హల్లెలూయా. ఆయన యొక్క మాట యందు నిలిచి ఉండడం నేర్చుకో. ఆయన యొక్క ప్రేమ యందు నిలిచి ఉండడం నేర్చుకో. ఆయన యొక్క ఆజ్ఞల యందు నిలిచి ఉండడం నేర్చుకో. అప్పుడు ఆయన నీకేమవుతాడు? స్నేహితుడు అవుతాడు. చిరకాల స్నేహితుడైపోతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీతో స్నేహము చేసేవాడుగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేనున్నాను అంటాడు. హల్లెలూయా. నాకు ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే అన్న, ఒక్క కాలు కొడితే చాలన్నా 10 మంది వచ్చి పడతారు 5 నిమిషాల్లో అంటారు చూడు. ఆ లోక సంబంధమైన ఫ్రెండ్స్కే అంత ఉంటే మరి పర సంబంధమైన ఎటర్నల్ ఫ్రెండ్ ఎంత క్లోజ్గా ఉంటాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ ఫ్రెండ్ మామూలు ఫ్రెండ్ కాదు, ప్రాణం పెట్టిన స్నేహితుడైన. ఆమేన్. స్నేహంలో ప్రాణం పెట్టాడట. ఆమేన్. ఫ్రెండ్స్ కోసం వాడు చావనైనా చస్తాడనా కదా. ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ పోయి చచ్చిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరిని కాపాడడానికి పోయి ఇంకోటి చచ్చిపోయాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉన్న వాల్యూస్ అటువంటి అన్నమాట. సో యేసు ప్రభు కూడా మనందరి కోసము 3 మేకుల మధ్యలో 39 కొరడా దెబ్బలతో ముళ్ళ కిరీటం ధరింపజేసుకొని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి
బల్లెములో పొడిపించుకొని తన రక్తాన్ని, ఒంట్లో ఉన్న నీరంతా కూడా బయటికి ఏమి లేనివాడుగా ఆయన ఏం చేశాడు? తన ప్రేమను మన ఎడల కనుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆయన యొక్క నిజ స్నేహం. ఆమేన్. సో అటువంటి స్నేహితుడు మనం ఆరాధిస్తున్నవాడు, ప్రాణం పెట్టినవాడు. ప్రాణం తీసే స్నేహితులు కూడా ఉంటారు, ఆ లిస్టులో కాదైనా. నువ్వు ఆయనందు నిలిచి ఉంటే ఆయన నీతో నిలిచి ఉంటాడు. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం, నీవు ఫలించడం ప్రారంభమవుతావు. హల్లెలూయా. దాని తర్వాత నీ ఫలము నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని తర్వాత ఆమేన్. దాని తర్వాత ఏమని చెప్పండి? హల్లెలూయా. మీరు ఏది ఇష్టమో అది అడిగినప్పుడు ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ద్వారా నువ్వు నిలిచుండట ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. ఆమేన్. అంతేకాదు, ప్రభువు నీకు స్నేహితుడిగా మార్చబడతాడు. సో ఇది నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే నీకు కలిగే గొప్ప లాభాలు, గొప్ప ఆశీర్వాదాలు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలంగాక. సో ఈరోజు మనము ఆయన యందు నిలిచి ఉందాం, ఆయన మాట యందు నిలిచి ఉందాం, ఆయన ప్రేమ యందు నిలిచి ఉందాం, ఆయన ఆజ్ఞల యందు నిలిచి ఉందాం. నిలిచినప్పుడు ఇన్ని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆది సంఘం నిలిచింది కాబట్టి వారు భూమిని తలక్రిందులు చేసేవారుగా మార్చబడ్డారు. వారు అపోస్తుల బోధ యందు, రొట్టె సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థనల యందు ఎడతెగకుండా వారు నిలిచున్నారు. అందుకే సంఘము క్షేమాభివృద్ధి నందుతూ ముందుకు సాగిపోయింది. అట్టి కృపతో దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వజ్ఞుడా, కృపా సత్య సంపన్నుడా, నీకు స్తోత్రం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన, విలువైన, బలమైన, ఘనమైన మాటలను బట్టి మీకు వందనాలయ్యా. మేము వేటి యందు నిలిచి ఉండాలి, వేటి యందు మేము నిలిచి ఉంటే మాకు ఎటువంటి ఆశీర్వాదాలు మీరు అనుగ్రహిస్తారో యోహాను 15లో మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు. మీకు వందనాలు. మీ యందు మేము నిలిచి ఉండే కృప మాకు దయచేయండి అయ్యా. నాయనా, మీ మాట యందు నిలిచి ఉండే కృప మాకు దయచేయండి అయ్యా. మీ ప్రేమ యందు మేము నిలిచి ఉండే కృప మాకు దయచేయండి అయ్యా. మీ ఆజ్ఞల యందు మేము నిలిచి ఉండే కృప మాకు దయచేయండి తండ్రి. నాయనా, వీటి యందు మేము నిలిచి ఉన్నప్పుడు మేము పవిత్రులమై ఉన్నామని మీ వాక్యం సెలవిస్తుంది. మేము ఫలిస్తామని, బహుగా ఫలిస్తామని, ఫలము నిలిచి ఉన్నంతగా మేము ఫలిస్తామని మీరు మాకు నేర్పించారయ్యా. నాయనా, అంతేకాదు నాయనా, మాకు ఏది ఇష్టమో అది అడిగితే మీరు అనుగ్రహిస్తారు అని మేము నేర్చుకున్నాం ప్రభా. మా ద్వారా తండ్రి మహిమ పరచబడతారు అని మేము నేర్చుకున్నాం ప్రభా. మీరు మాకు స్నేహితులై ఉంటారు అని మేము నేర్చుకున్నాం తండ్రి. ఇట్టి గొప్ప ఆశీర్వాదాలు నిలిచి ఉండుట ద్వారా మాకు మేము పొందుకుంటామని మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. విత్తబడిన వాక్యము మా అందరి ఆత్మీయలో జీవితాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. మీతో ఎల్లప్పుడూ అంటుకట్టబడి ఉండే జీవితం మాకు దయచేయండి ప్రభువా. నాయనా, మీకే వందనాలు. నాయనా, మేము మీలో, మీరు మాలో నాయనా ఏకమై ఉండేలాగున ఉండే కృప మా అందరి జీవితాల్లో మీరు దయచేయండి ప్రభువా. మీకే వందనాలు. వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. మీకే స్తుతియు, ఘనత, మహిమా ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. Hallelujah. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు